ఆ యొక్క దిగంబరత్వాన్ని కప్పాడు. And he kicked them out of the garden. మరి ఆ వనం నుండి దేవుడు వారిని తరివేశాడు. But God loved us enough కానీ దేవుడు మనకు తగినంతగా ప్రేమించాడు. to have a way for us to be with him again. ఆయనతో ఉండడానికి మళ్ళీ ఒకసారి తరివేశాడు, కానీ మళ్ళీ మార్గం సిద్ధపరిచాడు. Because you see, sin separated us from God forever. పాపము దేవుని వద్ద నుంచి మనుషుని శాశ్వతంగా దూరం చేయగల శక్తి కలిగింది. No longer could we be with God. పాపం ఉంటే దేవుడితో మనం ఎప్పుడు కలిసి ఉండలేం. But because of our sin, మన పాపాన్ని బట్టి we were eternally separated from him. శాశ్వతంగా దేవుని నుంచి దూరం అయిపోయాం. So he loved us enough ఆయన తగినంత పోయి అమ్మరండి, ప్రార్థన చేస్తారండి. to send his only son ఆయన ఏకైక కుమారుని పంపాడు, to be born a baby మరి బాలునిగా జన్మించడానికి, and live a sinless life, ఆ పాపరహిత జీవితం జీవించడానికి, to become the ultimate blood sacrifice. మనందరి కొరకు శాశ్వత బలి అర్పణగా బలియాగా అర్పించడానికి. That through this gift, ఆ యొక్క బహుమానం ద్వారా if we believe, మనం నమ్మితే we can have forgiveness of sins మన పాపలు క్షమించబడి and be with God again. దేవునితో మరలా మనం ఉండగలం.